ఉన్న వాళ్ళ నిమిత్తమై తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్పే ఒక మాటను మనం ధ్యానం చేసుకొని ప్రభు బలంలోకి ప్రవేశిస్తాం. 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, మరి ఆ విమోచనకు సాదృశ్యమే ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం. మానవుల పాపాలను ఎలా పోగొట్టగలము? మానవ పాప సమస్యకు పరిష్కారం ఏంటి? సిలువే ఏకైక పరిష్కారం. ఆయనపై ఆ యెషయా గ్రంథము 54వ అధ్యాయం 6వ వచనంలో మనందరి దోషములను ఆయన పైన మోపాడు. ఆ రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో, యోహాను రాసిన సువార్త 1:29లో, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని. సో ఆ విమోచనకు సాదృశ్యంగా the Bible says there is no remission of the sins without shedding the blood. రక్తము చిందించకుండా పాపముల క్షమాపణ కలగదు అని సాధారణంగా చెప్పవచ్చు. లెటర్ ఆఫ్ పాల్ టు ది హీబ్రూ చాప్టర్ 9:22. ఇక్కడ పౌలు గారు అదే చెప్తాడు. సమస్తమైన దుర్నీతుల్ని మనం విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నప్పుడు తనను తానే మన కొరకు గేవ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇక ఆయన దగ్గర ఇవ్వడానికంటే ఏమీ అంతకి చేశారు మరవద్దు. సో అది తీసుకున్నప్పుడల్లా మనం ఏం గుర్తు చేయాలి? నా కొరకు ఆయన శరీరాన్ని అప్పచెప్పాడు. బైబిల్లో రాయబడి కొట్టు వారికి నా వీపును అప్పగించాడు. కీర్తనల గ్రంథంలో రాయబడింది కదా, ఆయన వీపును నాకంటి శాతమని దున్నారట. అది ఆయన పాపాన్ని బట్టా. పౌలు గారు చెప్పే ఒక మంచి మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్తాడు చూడండి. అక్కడ అది మనకు నోటెడ్ కానీ ఒకసారి చదవాలని తలస్తున్నాం. 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును 27వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమని ఆయన మన కోసము. సో ఇదంతా కూడా ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మరలా పాపాన్ని అసహించుకోవడానికి పౌలు అంటాడు కదా రోమపత్రిక 12వ అధ్యాయంలో, హేట్ వాట్ ఈస్ ఈవిల్ అండ్ క్లీవ్ వాట్ ఈస్ గుడ్. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవడం. అందుకొరకే ఇదంతా కూడా మరలా మనం పాప జీవితానికి వెళ్ళడానికి కాదు, ఒక నూతనమైనటువంటి జీవితానికి, అనగా ప్రభు మనకిచ్చే ఆ నూతనమైనటువంటి జీవితం, మన పాపములకు విమోచన, మన నూతన సృష్టిగా మార్చబడుతున్నాము. దానికి అంతటి కారణం ఏంటంటే ఆ సిలువే ఏకైక. తల వంచుకొని మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుంటాం. ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ప్రభువు చెప్పాడు. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభువును ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము కృతజ్ఞత చెల్లిస్తాం.